హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మన డిఎస్సి గురించి పోస్ట్పోన్మెంట్ గురించి ఎలా స్పందించారో లైవ్గా మీ ముందుకు తీసుకురావాలని ఎంత లేట్ అయినా కూడా చేసి మీ ముందు పెడుతున్నాను. చూడండి ఆయన ఏం మాట్లాడారనేది. మన ప్రాబ్లమ్స్ ఎన్నో చెప్పాము, గడువు కావాలన్నాము, పైగా ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలన్నాము. గడువు గురించి ఆయన ఏం మాట్లాడారో మీ ముందే చూడండి. పక్కన ఉద్యోగాలు యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ కోసం మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. వైకాపాలు పని పాట లేదు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడు దేవుడు ఆగదనుకుంటున్నాం. ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ అని ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారు సిలబస్ అంటే ఏంటో తెలియదు. 7 నెలల సమయం అని ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ రోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు, టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమాని కూడా చెప్తా, ఓనర్లు చెప్తా, కంపల్సరీ లోకల్స్ కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు చేస్తామండి? మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. సో మీ ధర్నాలకి, మీ వినతి పత్రాలకు జవాబు దొరికిందనుకుంటాను. అదండి నారా లోకేష్ గారు, డైనమిక్ లీడర్, విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారు. మరి మీరు ఇంకా ఏం చేయాలనేది నిశ్చయించుకోండి. అది ప్రస్తుత రియాక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి కంటెంట్కు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్.